ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈరోజు ఈ మాట నీ చెవిన పడింది అంటే ఏ కారణము లేకుండా పడింది అని చెప్పి అర్థం కాదు. నీకు అదృష్టం పట్టబోతుంది కనుకనే ఈ వీడియో నీ కంట పడింది. నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారు కదా. మరి ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే చెప్తారు, మన భవిష్యత్తు కోసమే చెప్తారు బాబావారు అమ్మవారు అయినా సరే. మనందరికీ కూడా తెలుసు కదా ఆ విషయం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు వినండి. అప్పుడే మనకు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. అంతకంటే ముందుగా ఎంతోమంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అటువంటి వారి కోసమే ఈరోజు ఈ జీవితాన్ని మార్చేసే అందరూ కూడా శ్రద్ధగా విషయం ఈ సందేశంలో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకుని మనకున్నటువంటి సమస్యలన్నిటిని కూడా జరుగుతుంది. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నామా? ఈ రోజు నీ ఒక చోట చేరి నీ యొక్క బాధలను తీర్చడానికి, నీ యొక్క కన్నీటిని తుడవడానికి ఈ వీడియో నీ కంట పడింది అని చెప్పి భావించాలమ్మా. ఎందుకు అని అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పి అంటారు కదా. కానీ ఏ కారణము లేకుండా నువ్వు నా భక్తురాలిగా నియమింపబడలేదు. అంత మాత్రమే కాదు, ఏ కారణము అనేది లేకుండా ఈ యొక్క సందేశం అనేది కూడా నీ చెవిన పడలేదు. ఈ యొక్క సందేశం నీ చెవిన పడింది అంటే నీ జీవితాన్ని అదృష్టపు మార్గంలోకి నడిపించడానికి, నీ జీవితంలో ఉండే కర్మలను తొలగించడానికి, నీ జీవితంలో ఉండే బాధలను తీర్చడానికే అయి ఉంటుంది అని చెప్పి నమ్మి ఒక్కసారి నన్ను తలుచుకుని నాపై నమ్మకంతో ఈ సందేశాన్ని వినడం ప్రారంభించు. బిడ్డ, ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏ మనిషి అయినా సరే కానీ కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కష్టం రాకుండా ఉంటే నా జీవితం అనేది వేరేలాగా ఉండేది, నేను ఆనందంగా ఉండేదాన్ని, కానీ ఈ కష్టం వచ్చి నా జీవితాన్ని తలక్రిందులుగా వచ్చేసింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సంతోషాలు వచ్చినప్పుడు నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి తనకు ఇష్టమైన వారితో ఆ సంతోషాన్ని పంచుకుని తను ఆనందంగా ఉంటారు. అలాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతారు, సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోతారు. కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ కూడా ఒకేలాగా బ్యాలెన్స్ చేసే వ్యక్తి కష్టం వచ్చినప్పుడు పొంగిపోడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు. బిడ్డ, అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే కనుక ముఖ్యంగా ఇది ఆడవారు తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి మహిళ కూడా ఎంతో బలవంతురాలు. ఒక మగ వ్యక్తి కంటే కూడా, అంటే ఒక పురుషుడి కంటే కూడా స్త్రీ మానసికంగా ఎంతో బలంగా ఉంటుంది. పురుషుడితో సమానంగా చాలా వీక్గా ఉంటారు పురుషుడు. ఎందుకు అన్న విషయాలు పక్కన పెడితే కనుక అసలు విషయాలు అనేవి నీకు ఇప్పుడు నేను చెప్తాను. బిడ్డ, ఇప్పుడు నీ కుటుంబంలో ఏం జరుగుతుంది, నీ కుటుంబంలో జరిగేది నన్ను చెప్పమంటావా? చెప్పిన తర్వాత నిజమే ఇదే జరుగుతుంది అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్లయితే కింద అవును ఎస్ అని చెప్పి కామెంట్ చేస్తావుగా. ఎందుకు అని అంటే నీ యొక్క కుటుంబంలో ప్రతి కదలికను కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఏమి సాధించాలని ఇంత బాధపడుతున్నావు, ఎవరి కోసం పుట్టావు, ఎవరి కోసం బాధపడుతున్నావు, ఎవరి కోసం చనిపోతావు? ఈ 3 ప్రశ్నలు నిన్ను నువ్వు వేసుకున్నప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తావా? ఎవరి కోసం పుట్టావు, ఎవరిని ఉద్ధరించడానికి పుట్టావు? ఇప్పుడు నీ భర్తే ఉన్నారు, నీ మాట వినడం లేదు, నువ్వు చెప్పినప్పుడు సరే అని చెప్తూ ఉన్నారు. తీరా తను చేసే పని తనే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నీ మాట పెడచెవిన పెట్టేస్తున్నారు. తను మద్యాన్ని సేవించవద్దు అంటే మద్యాన్నే సేవిస్తున్నారు. తను
తన యొక్క స్నేహితులతో తిరగవద్దు, కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపు అని చెప్పి నువ్వు ఎంతో కోరుకుంటూ ఉంటే తనేమో స్నేహితులతోనే తనకు సెలవు వచ్చినప్పుడల్లా ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. నీవు పిల్లలు ఇదే ప్రపంచం అయిపోయింది నీకు మాత్రం. నీకు ఇంకా వేరే వ్యక్తి మాట్లాడేవారు ఎవ్వరూ లేకపోవడంతో నీ సంతోషాన్ని బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాకపోయినప్పటికీ అసలు నీ యొక్క పరిస్థితి నువ్వు తలుచుకొని ఒక్కొక్కసారి ఎందుకు ఇతన్ని నేను పెళ్లి చేసుకున్నానా, ఇతన్ని పెళ్లి చేసుకోకుండా మరొక వ్యక్తిని ఎవరినైనా చేసుకుంటే నా జీవితం బాగుండేది కదా అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటున్నావు. కానీ విధి చాలా విచిత్రమైనదమ్మా. ఎందుకంటే ఎవరైతే నీ యొక్క నుదిటి రాతలో నీ భర్తగా రావాలి అని చెప్పి రాసి పెట్టి ఉంటుందో నువ్వు ఎంత తిరిగినా, ఎంత వెతికినా, ఎక్కడికి వెళ్ళినా, తిరిగి వచ్చినా కూడా అతనే నీ భర్త అవుతారు. ఎందుకో తెలుసా? ఇదే విధి. కనుక తల్లి, ఇక్కడ నువ్వు నీ భర్త మారాలి అని చెప్పి అనుకుంటున్నావు. నీతో ప్రతి విషయాన్ని కూడా చెప్పాలి అని అనుకుంటున్నావు. నిన్ను సంతోషపెట్టే విధంగా తన యొక్క మాట తీరు ఉండాలి అని అనుకుంటున్నావు. అంతేకాకుండా తనకు వచ్చే లాభాలు నష్టాలు, లాభ నష్టాలు ఏవైనా సరే కానీ, నష్టాలు ఏవైనా కానీ అన్నింటినీ నీతో పంచుకోవాలని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటున్నావు. కానీ అక్కడి నుంచి ఒక్కటి కూడా జరగడం లేదు. కుదిరితే వీలైతే నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయిని కూడా అతను లాక్కోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నీకు ఇప్పుడు పెళ్ళయి ఒక 2 నెలలు 3 నెలలు కాదు కదా, కొన్ని సంవత్సరాలు అయితే గడిచిపోయింది. ఈ యొక్క కొన్ని సంవత్సరాల్లో నువ్వు తను ఎప్పుడైతే మద్యాన్ని సేవించి వచ్చారో వచ్చిన ప్రతిసారి కూడా గొడవ పడుతూనే ఉంటున్నావు. మీ ఇద్దరి మధ్య ఏదో ఒక విధంగా ఆ విషయం దగ్గర గొడవ అనేది వస్తూనే ఉంది. మరి ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడాను అతనిలో ఎన్ని సంవత్సరాలలో రాని మార్పు ఈరోజు వస్తుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నావా? ఒకవేళ నువ్వు అలా ఆశించినట్లయితే అది జరగదు అని చెప్పి గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా? ఇక్కడ మార్పు అనేది ఒకరు చెప్తే కొంతమంది మారవచ్చు. కాదు అని చెప్పి నేను చెప్పట్లం లేదు, కానీ ఒకరు చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా వారు చేసే పనే వారు చేస్తూ ఉన్నారు అంటే, అతనిలో మార్పు రాలేదు అంటే, అతనిలో మార్పు వచ్చే సమయం ఇంకా లేదు అని చెప్పి అర్థం. ఇప్పుడు నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తల్లి, తన చావు తనని చావనివ్వు, తన బ్రతుకు తనని బ్రతకనివ్వు. నిన్ను ఏ రోజైనా కానీ తిన్నావా? నీ ఒంట్లో ఎలా ఉంది? నువ్వు నా గురించి ఇంత టెన్షన్ పడుతూ ఉన్నావు. నీ కోసం నేను మద్యాన్ని మానేస్తాను, నిన్ను ఇక్కడి నుంచి నేను బాధ పెట్టను, సంతోషంగా చూసుకుంటాను. నాకు నువ్వు పిల్లలే ముఖ్యం. నేను ఇంత సంపాదిస్తున్నాను, నాకు నెలకు ఇంత వస్తుంది, నేను ఇంత వాడుతున్నాను అని చెప్పి ఏ రోజు కూడా అతను నీతో మంచిగాను, లేదంటే కలుపుగోలుగాను, లేదంటే ప్రేమగాను మాట్లాడింది లేదు. నీతో అవసరమైనప్పుడు ప్రేమగా దగ్గరకు రావడమే తప్ప నీతో మరి ఏ రకంగా కూడా అతనికి అవసరం లేదు అని చెప్పి ఇన్ని సంవత్సరాలలో నువ్వు గ్రహించలేకపోయినట్టే అది నిజంగా నీ అవివేకమే కదా బిడ్డ. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరినీ కూడా విడిపోమ్మని చెప్పి నేను చెప్పడం లేదమ్మా. ఇద్దరూ కలిసే ఉండండి, ప్రేమగా ఉండండి. అతను నీ మీద ప్రేమను చూపించకపోతే నువ్వు అతని మీద ప్రేమను చూపించు. అన్నింటికంటే పదునైన ఆయుధం మాట. ఆ యొక్క మాట అనేది పెదవి దాటి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఒక మాట అనే ముందు అవతలి వ్యక్తి మనసు నొచ్చుకునేటట్లుగా మాట్లాడనే కూడదు. కనుక ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, అతను ఏదైతే చేయాలి అని అనుకుంటూ ఉన్నారో అది అతను చేయక మానరు. కనుక నువ్వు ఎన్ని అడ్డు పుల్లలు వేసుకుంటూ దాని గురించి నువ్వు అతిగా ఆలోచించటం వలన, అతిగా బాధపడడం వలన నీ యొక్క శరీరంలో కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అర్థమైందా? నేను చెప్పే మాట
ఇక్కడి నుంచి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా విను. నువ్వు ఎవరి గురించి అయినా బాధపడినా, లేదా నువ్వు ఏ విషయం గురించి అయినా అతిగా కానీ ఆలోచించినా, లేదంటే దేని గురించి అయినా కానీ నువ్వు టెన్షన్ పడుతూ ఉన్నా, నీ మనసు అలజడికి గురి అవుతున్నా, నీ శరీరంలో కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కెమికల్స్ అంటే విష పదార్థాలు. ఇప్పుడు ఒక నదిని నువ్వు చూసుకున్నట్లయితే, నది ప్రవాహం చాలా వేగంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆ నీటి వేగం ఎంత వేగంగా వస్తుందో, నీ యొక్క ఆలోచనల వల్ల, నువ్వు పడుతున్న దిగులు వల్ల, నువ్వు పడుతున్నటువంటి ఒత్తిడి వల్ల నీ యొక్క శరీరంలో కూడా ఆ నది ఎంత వేగంగా ప్రవహిస్తుందో అంత వేగంగా కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా కెమికల్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు శరీరంలో మానసికమైనటువంటి ఒత్తిడి పెరగడం వల్ల మానసికమైనటువంటి సమస్యలతో పాటు నీ యొక్క ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. మొదట నువ్వు తిన్న ఆహారాన్ని అరుగుదల లేకుండా చేస్తుంది. అంటే దాన్ని నువ్వు గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి అంటావు. ఓవర్గా ఎవరైతే టెన్షన్ పడుతూ ఉంటారో వారికి ముందు ఫ్యాటీ లివర్ వస్తుంది. ఈ విధంగా ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు మనిషి వేగంగా బరువు పెరిగిపోవడం, ఆకలి వేయడం, ఒకవేళ ఆకలి వేసింది కదా అని చెప్పి తింటే ఆ తిన్నది అరగకుండా ఉండడం, దానివల్ల నువ్వు ఏదైతే ఆరోగ్యపరమైన ఆహార పదార్థాలు తీసుకుంటున్నావో వాటి నుంచి వచ్చే విటమిన్లు నీ పొట్ట సేకరించదు. దానివల్ల నీకు విటమిన్ల లోపం అనేది కలుగుతుంది. ఆ విధమైనటువంటి లోపం అనేది నీకు కలగడం వల్ల ఎంత తిన్నా కూడా నీకు నీరసంగానే అనిపిస్తుంది. నువ్వు అనుకుంటూ ఉంటావు, నేను అన్ని టైంకి తింటున్నాను కదా, నాకు అరుగుదల అవ్వడం లేదు, నాకు గ్యాస్ వచ్చింది, నాకు నీరసంగా ఉంది అని చెప్పి. దానివల్ల నువ్వు ఏం పని చేయలేవు. పదే పదే పడుకోవాలి అనిపిస్తుంది. ఎంత పడుకున్నా కూడా నిద్ర రాదు. ఇంకా వేరే రకాలైనటువంటి సమస్యలకు కూడా దారి తీయవచ్చు. కారణం ఏంటి? నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న మానసికమైన ఒత్తిడి, స్ట్రెస్, ఒకరి గురించి అతిగా ఆలోచించడం. ఇక్కడ నువ్వు పుట్టింది ఒకరి కోసం కాదు, నీ కోసం. నువ్వు పెరిగింది, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమగా పెంచుకుంది. నీ శరీరానికి ఏదన్నా చిన్న జ్వరం వస్తేనో, జలుబు వస్తేనో అమ్మ చిన్నప్పుడు చాలా బాధపడిపోయి దగ్గరుండి కంటికి రెప్పలాగా నీ శరీరాన్ని కాపాడింది. ఈ రోజున ఈ ఆలోచనలతో నువ్వు కృంగిపోవాలి అని కాదు కదా. అమ్మ చెప్పే మాట కూడా నువ్వు అప్పుడప్పుడు విని తీరాలిగా. అమ్మ ఏం చెప్పింది? నువ్వు అతని గురించి ఆలోచించడం మానేసేయి అని చెప్పింది. నిన్ను నువ్వు చూసుకో అని చెప్పింది. ఇంట్లో గొడవల వల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నీకు విలువ తగ్గుతుంది. ఆ గొడవలు వద్దు, ఎవరు ఎలా పోతారో అలా పోనివ్వు, వదిలేసేయి అని చెప్పింది. అవునా కాదా? మరి అమ్మ చెప్పిన మాట వినవు, నేను చెప్పిన మాట వినవు. శరీరాన్ని అనారోగ్య పాలు చేసుకుంటూ ఉన్నావు. మానసికంగా సంతోషంగా ఉండలేకపోతున్నావు. ఏమి చేయాలో అర్థం కాదు. 4 గోడల మధ్య కూర్చుని ఒంటరిగా బాధపడుతూ నీ యొక్క గతాన్ని నువ్వు మళ్ళీ తవ్వుకుంటూ ఆ గతంలో ఇలా ఉంది, ఇలా జరిగింది, అప్పుడు వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు అని చెప్పి నీ బాడీ అంతా కూడా విషపూరితం చేసుకుంటున్నావు. ఇన్ని ఆలోచనలు ఆలోచించడం వల్ల నీకు వచ్చే లాభం 0, నష్టం 100కి 100. మరి ఏ మనిషి అయినా కూడా లాభాన్ని కోరుకోవాలి కదా తల్లి. మరి నువ్వు ఎందుకు నష్టాన్ని కోరుకుంటున్నావు? నీకు నష్టం అంతా 100కి 100 రావడం అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మరి చేసుకునేవన్నీ నువ్వే చేసుకుంటూ నన్ను ఎందుకు నిందిస్తున్నావు? నాకు సంతోషాలు లేవు, ఆనందాలు లేవు అని చెప్పి అంటూ ఉన్నావు కదా. అమ్మను, దుర్గమ్మను, నన్ను అంటూ ఉన్నావు. నిన్ను నువ్వు సంతోషంతో ఉంచుకునే మార్గం ఇప్పుడు నీ చేతిలో లేదా? చెప్పు. అతన్ని వదిలేసి చూడు. మరి బాధలు వచ్చినప్పుడు ఆ బాధలు అవి నావి కావా? అతను నా భర్తే కదా దుర్గమ్మ. నేను ఎలా అతన్ని అంత ఈజీగా వదిలేయగలను బాబా అంటే వదిలేసేయాలి. మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి. నిప్పు కాలుతుంది అని చెప్పి తెలిసినప్పుడు
ఏదో పొరపాటున నిప్పురవ్వ చేతిలో పడితే వెంటనే చెయ్యిని వదిలిచ్చేసి నిప్పురవ్వని కింద పడేస్తావు కదా, మరి అది కాలుతుంది అని చెప్పి తెలిసి నువ్వు దాన్ని పట్టుకుంటే తప్పు నీదే అవుతుంది కదా. ఇది కూడా అంతేనమ్మా. ఏదైనా సరే మానసికమైన బాధ, నిన్ను కృంగదీసే బాధ నీకు వచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేసేసి వెంటనే వేరే మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ దృష్టిని మళ్లించుకోవాలి. నీకు సంతోషంగా ఉన్నవైపు అడుగులు వేయాలి. అదే కదా తల్లి జీవితం అంటే. మరి ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి మనిషి దూరంగా ఉండి ఆనందంగా బ్రతికేది. ఆ అడుగు వేసే ప్రయత్నం చేయకుండా ఎప్పుడూ కూడా సుడిగుండంలో పడే కొట్టుకుపోతాను అంటే ఎలా చెప్పు? ఆ సుడిగుండంలోనే ఉంటాను అంటే ఇక నువ్వు ఉండిపో. నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. దుర్గమ్మ ఇక్కడి నుంచి అయినా సరే సంతోషంగా నేను బ్రతుకుతాను, ఆనందంగా ఉంటాను అని చెప్పి అంటావా చెప్పు? అదృష్టం నీకు దగ్గరలోనే ఉంటుంది. ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు. అదృష్టానికి నువ్వు ఆ అడుగు దూరం అనేది నువ్వు వేయకుండా, ఆ సుడిగుండంలో నుంచి బయటకు రాకుండా, నా జీవితం ఇలా అయిపోయింది బాబా, నాకు ఇన్ని బాధలు వచ్చాయి, నాకు సంతోషాలు లేవు అని చెప్పి ప్రతి నిమిషము ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? ఇక చుట్టుపక్కల వాళ్ళ సంగతి అంటావా? ఎవరు నీకు విలువనిచ్చి మాట్లాడతారో వారికి నువ్వు విలువనిచ్చి మాట్లాడు. ఎవరు నిన్ను పిలుస్తారో అప్పుడే నువ్వు పలుకు. ఎవరైతే నిన్ను ఆలస్యంగా పిలుస్తారో వారికి నువ్వు ఆలస్యంగానే సమాధానం ఇవ్వు. ఎవరైతే నీకు గౌరవంగా ఇస్తారో వారికే నువ్వు గౌరవాన్ని ఇవ్వు. ఒకరి కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండవద్దు. నిన్ను నువ్వు చూసుకో. నీకు నువ్వు విలువనిచ్చుకో. ఒకరి గౌరవాన్ని అంటే ఒకరు నీకు గౌరవం ఇవ్వలేదు అని చెప్పి వారి దగ్గరకు వెళ్ళి నాకు గౌరవాన్ని ఇవ్వు అని చెప్పి అడుక్కోవద్దు. వారి మనసుకు ఇవ్వాలి అనిపిస్తే ఇస్తారు, లేదు అనిపిస్తే వదిలేస్తారు. అంతేకాని వారు నీకు గౌరవం ఇవ్వనంత మాత్రాన నీ విలువ తగ్గినట్లు కాదు, నీకు గౌరవం లేనట్లు కాదు. ఈ సమాజంలో ఎవరు చేసే పనులకు తగ్గట్లుగా వారికి గౌరవం అనేది దొరుకుతూనే ఉంటుంది. అయినా నువ్వు సమాజం కోసం కాదు కదా బ్రతుకుతున్నావు, నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావు. ఇక నుంచి అయినా కాస్తంత కళ్ళు తెరిచి చూడు. ప్రపంచం చాలా వేగంతో ముందుకు పరిగెడుతూ ఉంది. ప్రపంచంతో పాటుగా నువ్వు కూడా వేగంగా పరిగెత్తలేకపోయినా కనీసం అలా కూర్చోకుండా నడుచుకుంటూనైనా వెళ్ళే ప్రయత్నం చెయ్యి. అలా పడుకోకుండా కాస్త లేచి ప్రపంచం ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూసి ఆస్వాదించు. నీ యొక్క ప్రపంచంలో కేవలం నీ భర్త, పిల్లలు మాత్రమే కాదు, నువ్వు కూడా ఉన్నావు. నువ్వే మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి నువ్వు తెలుసుకో. అలా తెలుసుకున్నప్పుడే జీవితంలో నువ్వు సగం సాధించేస్తావు. నువ్వు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు, ఆస్తులు సంపాదించాల్సిన అవసరం లేదు, ఏవో కోట్లు కూడా పెట్టవలసిన అవసరం లేదు, కూడబెట్టాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు నష్టం చేసుకున్నా ఉంటే చాలు, నిన్ను నువ్వు ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలు, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు, ఇంట్లో గొడవలు పడకుండా ఉంటే చాలు, ఎక్కడివక్కడ వదిలేస్తే చాలు, నువ్వు సగం సంపాదించినట్లే లెక్క అవుతుంది. అన్నింటికంటే విలువైంది ఆరోగ్యం తల్లి. అలా నువ్వు శ్రద్ధ లేకోకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే జీవితంలో ఎన్ని కోట్లు పెట్టినా ఆరోగ్యం తిరిగి రాదు అన్న విషయాన్ని తెలుసుకో. చివరికి ఎవరి కోసం అని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే రేపు నువ్వు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా కానీ అతను బాగానే ఉంటారు. నీ బిడ్డలే ఈ యొక్క బాధను తలచుకొని ఏడుస్తూ ఉంటారు. నీ బిడ్డలకు ఆ బాధను మిగల్చవద్దు. సంతోషంగా ఉండు. నీ బిడ్డలను సంతోషపెట్టు. ఎప్పుడు కూడా మనసులో అలజడులు సృష్టించుకోవద్దు. గతాన్ని తవ్వుకోను వద్దు. ప్రస్తుతం జరిగే దాని మీదనే దృష్టి పెట్టు. అది కూడా నీకు సంబంధించిందే, వేరే వారి గురించి కాదు. ఇటువంటివన్నీ మనసులో పెట్టుకుని సంతోషంగా ఉండే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే అదృష్టం ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తుందని గుర్తుపెట్టుకో. నిర్లక్ష్యం చేయకు తల్లి. చేస్తే ఇకపై నేను ఏమీ చేయలేను అని చెప్పి ప్రతి మాటను కూడా నా బిడ్డ సంతోషంగా ఉండాలి, నా బిడ్డ ఆనందంగా ఉండాలి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండి అన్నీ చూసుకోవాలి అని చెప్పి నేను చెప్పాను. అంతేకాని నిన్ను కృంగతీయాలి, నిన్ను విడగొట్టాలి, లేదా నిన్ను నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో అయితే కాదు. నా బిడ్డ బాధే నాకు తెలిచివేస్తుంది. నా బిడ్డ బాగుండటమే నాకు ముఖ్యం. బిడ్డకు పట్టే అదృష్టాలు దూరంలో ఉండి తను ఆ అడుగు వేయలేకపోతుందే అని చెప్పి
ఈ తండ్రి బాధ కనుక అర్థం చేసుకో. అర్థమైంది కదా ఈరోజు నేను చెప్పిన సందేశంలో చాలా చక్కటి ఆంతర్యం ఉంది కదా, అది మనం గ్రహించాలి. కానీ అమ్మవారు ఎంత వేదనతో చెప్పారండి ఈ యొక్క సందేశాన్ని. మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు అని చెప్పి భావిస్తూ ఉన్నాను. అది మీకు అర్థమైంది, నచ్చిందని నేను కూడా అనుకుంటున్నానండి. నచ్చిన ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇచ్చి చూడడం అయితే మానవద్దండి. మీరు మీ జీవితంలో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, బాధలు ఇవన్నీ కూడా తరచుగా వస్తూనే ఉంటాయి. అవి వచ్చిన ప్రతిసారి నీ మనసు ఎంతో వేదనతో చాలా రోధిస్తూ ఉంది. బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల చెంతకు వచ్చి ఈ కష్టాలు నేను పడలేకపోతున్నాను తల్లి, మోయలేనంత బరువును నా తలపైన ఎందుకు పెట్టావు బాబా, నా జీవితం ఎందుకు ఇలా అయింది, ఇన్ని కష్టాలు అని చెప్పి నువ్వు ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా. నీ ఏడుపు చూడాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదమ్మా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే కదా ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకుంటారు. నీ దుర్గమ్మ అయినా నీ బాబా అయినా అదే కోరుకుంటున్నాము. నువ్వు బాధగా ఎంత బాధగా ఉంటావో ఒక్కసారి ఆలోచించు. నీ యొక్క బాధను, నీ యొక్క కష్టాన్ని గురించి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు. నీ యొక్క ఆనందాన్ని చూసి నేను నీ యొక్క కష్టాలు చూడలేనా? నీ కష్టాన్ని చూడలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు? అన్నీ నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్లే కదా. ఒక చెట్టుకు పువ్వులు రావాలి అంటే మొదట అది కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి. అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది. నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయి అంటే దానికి అర్థం నువ్వు సుఖాలు అనేవి రాబోతున్నాయని కదా. ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా, ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు. ఏదైనా సరే నీ యొక్క బరువు, బాధ్యత, భారం అన్నీ నా పైన వేసి నువ్వు ఏడుస్తూ నాకు చెప్పవలసిన అవసరం అయితే లేదు. నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో, నా దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకునే ఆ సమయం ఏదైతే ఉందో, ఆ సమయంలో నా దగ్గరకు వచ్చి ఎందుకు వస్తావు చెప్పు? కాస్తంత మనశ్శాంతి కోసమే కదా. అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా? ఒక్క విషయం నువ్వే ఆలోచించు. నా దగ్గరికి వచ్చినప్పుడైనా అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నా దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా గడుపు. ఇక నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు. నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తున్నాను. ఈ రోజుతో నీ దశ తిరిగిపోయింది. ఇక నువ్వు జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తావు. చిన్న వయసులోనే అనుభవించవలసినటువంటి కష్టాలన్నీ అనుభవించేశావు. ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు, కానీ ఎవరికీ నీ విలువ తెలియకుండానే పోయింది. ఎంతోమందిని ప్రేమతో దగ్గరకు తీసుకుని అన్నం కూడా పెట్టావు. నీ చేతితో ఎంతమందికి వండి పెట్టావు. ఎవరికీ కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు కదా. నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్ళే తప్పకుండా బాధపడతారు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. శ్రద్ధగా వింటావా? మూర్ఖులతోటి ఎప్పుడు కూడా ఎక్కువగా వాదించవద్దమ్మా. నీ భర్త మూర్ఖుడు. ఎందుకంటే ఇప్పటికే బాధపడుతున్న నీ మనస్సును ఇంకా ఎక్కువగా ఇంకాస్త బాధకు గురి అవుతుంది. నేను నీకు ఎప్పుడు కూడా చెప్పే విధంగా మీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు. అది వస్తువు అయినా కానీ, ఏ పనైనా కానీ, లేదంటే ఏ బంధమైనా కానీ, ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికి వదిలే. ఎందుకంటే నువ్వు ఎంతగా నీ దగ్గరకు లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదు అని అన్నప్పుడు నీ దగ్గరకు ఎప్పటికీ కూడా రాదని గుర్తుపెట్టుకో. ఎదుటివారు నీతో ఎలా మాట్లాడుతున్నారో కూడా అదేవిధంగా నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించమని చెప్పానుగా. అప్పుడే నీ విలువ కూడా వారికి తెలిసి వస్తుంది. అందరితో కూడా అతిగా చనువుగా ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా అందరిపైన ప్రేమను పెంచుకోనే వద్దు. అది నీ మనశ్శాంతిని చాలా విరుద్ధం. అంటే నీ మనశ్శాంతిని నువ్వే కోల్పోతావు. ఎప్పుడు కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎవరైనా నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుందో దానిపైనే దృష్టి పెట్టు. అప్పుడే అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇక ఈ రోజుతో నీ దిగులు మొత్తం కూడా, నీ కష్టాలన్నింటికీ కూడా ముగింపు తల్లి. నీ జీవితంలో నీ కష్టాలన్నీ కూడా పోయి ఒక శుభవార్తల మీద శుభవార్తలు తప్పకుండా వింటావు. నీ మనసు చాలా మంచిదమ్మా. ఒకరిని బాధ పెట్టాలని నువ్వు ఎప్పుడూ కూడా ప్రయత్నించలేదు. అందుకే నాకు నీ దుర్గమ్మకు నువ్వంటే ఎంతో ప్రియమైన బిడ్డవని ఎప్పుడూ మరీ మరీ చెప్తూ ఉంటాను. నీ సంకల్ప బలం చాలా గొప్పది. దాని ముందు జాతకాలు అవి ఎందుకు? అదే బలంతో నువ్వు ముందుకు వెళ్ళు. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నానుగా. విజయం ఆలస్యమైందని బాధపడవద్దు. చెడు కర్మల వల్ల చెడు కర్మఫలం వెళ్ళిపోతోంది అని సంతోషించు.
మనసుతో కానీ నీ నోటితో కానీ ఎవరినీ కూడా బాధ పెట్టవద్దు. ఎప్పుడు కూడా జీవితంలో సంతోషాలను అనుభవిస్తావని పదే పదే నీకు నేను చెప్తూ వస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకున్న వారికి ఎటువంటి అన్యాయము జరగదని ఒక తల్లిగా మరీ చెబుతూ ఉన్నాను. ఎప్పటికీ ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరిని కూడా హింసించవద్దు. ఎందుకంటే నీ భర్త వల్ల నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో అలాగే నీ మాటల వల్ల వారి కర్మలు వారులే అనుభవిస్తారు. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ప్రసాదించారు కనుక, దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటారు కనుక మనం ఎవరిని కూడా చులకనగా హేళనాభావంతో చూడకూడదు అని మరీ మరీ చెప్తూ ఉన్నాను. ఈరోజు నీ దగ్గర ధనం ఉన్నంత మాత్రాన రేపటి రోజున ఉంటుంది అని మాత్రం నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు. అందుకే ముందే మరీ చెప్తూ ఉన్నాను, ధనాన్ని ఎక్కువగా వృధా చేసుకోకుండా మరి ధనం లేని వారికి సహాయం చేస్తూ ఉంటున్నావు. ఎప్పుడు నీ బిడ్డల గురించి నీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నావు. నీ భర్త నిన్ను ఇబ్బందులు పెడుతున్నా కూడా నీ బిడ్డల కోసం నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. అలా గడుపుతూ ఉంటే అంతే చాలు తల్లి. ఇకనైనా ఎప్పుడు కూడా మీ జీవితంలో అన్ని శుభకరమైన రోజులు వస్తాయి అని ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను నీకు పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నాను. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలన్నింటికీ కూడా తప్పకుండా ఒక ముగింపు అయితే దొరకబోతోంది. మరీ చెప్తున్నాను, నీ సంతోషాలను అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. సంతోషంగా జీవించడానికి గడపడానికి నీ జీవితాన్ని ఆహ్వానించు. సంతోషంతో నీ జీవితం ఎప్పుడు కూడా సుఖవంతంగా ఉంటుంది అని నేను మరీ గుర్తు చేసి మరీ చెప్తున్నాను. నీకు ఇప్పటి నుంచి అన్నీ శుభవార్తలే. నీ జీవితంలో ఇన్ని రోజులు పడినట్లు కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు ఒక శుభకరమైనటువంటి వెలుగును చూడబోతున్నావని నేను నీకు మాట ఇస్తున్నాను. నీ భర్త గురించి కొన్ని రోజులు వదిలి ఆ ఆలోచన విధానాన్ని మార్చుకున్నప్పటికే మార్చుకుంటారు. అంతేకాని నువ్వు మారమంటే మారతారా చెప్పు? మారడం లేదు కదా. మారని వారిని గురించి నువ్వు పదే పదే చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది? నువ్వు చెప్పడం వదిలేస్తే అప్పటికే వాళ్ళకి తెలిసి వచ్చి నీ భర్తలో మార్పు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. నువ్వు నీ బిడ్డలను స్ట్రాంగ్గా ఆరోగ్యంగా నువ్వు ఉంచుకుంటే వాళ్ళే నీ దారికి వస్తారు. నీ భర్త మీ ముగ్గురిది ఒక్క మాటగా ఉంటే ఆ ఒక్కడు ఏమి చేయగలడు చెప్పు? నీ దారికే వస్తాడు. కనుక నీకు మళ్ళీ ఆ విషయాలన్నీ నేను చెప్పినవన్నీ కూడా మరొక్కసారి ఆలోచించుకొని నీ భర్త విషయంలో ఇక ఆలోచించటం మానివేసి నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మొదలు పెడతావని నేను కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాలైంది. 1 నెల కాదు, 2 నెలలు కాదు కదా తల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావమ్మా. నీ భర్తలో మార్పు రావాలి. నా కుటుంబం నా భర్తతో కలిసి బయటకు వెళ్ళాలి, షికార్లు చేసి రావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఎన్నో ఆశలు పెట్టుకొని అవన్నీ అతనితో చెప్పి మార్చుకోవాలన్న ప్రయత్నాలన్నీ కూడా చేశావు. కానీ అతనిలో ఏ మాత్రము మార్పు లేనప్పుడు నువ్వు చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేనప్పుడు నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటూ అలాగే ఆలోచించుకుంటూ ఉంటే నీ బిడ్డల భవిష్యత్తుకు వచ్చిన ప్రమాదం నీకు అర్థమవుతుందా? లేకుండా అదేమీ ఆలోచించకుండా నీ దుర్గమ్మపై నీ బాబాపై నమ్మకంతో నువ్వు ముందుకు సాగిపోతూ నీ బిడ్డల ఆరోగ్యాన్ని, నీ బిడ్డల భవిష్యత్తుని, వారి చదువు సంధ్యలని, వాళ్ళకి ఏం కావాలో టైంకి చేసి పెట్టుకుంటూ వాళ్ళని గనక జాగ్రత్తగా చూసుకుని ఉన్నత భావి పౌరులుగా వారిని తీర్చిదిద్దితే వాళ్ళంతటికి వాళ్ళు వాళ్ళ తండ్రిలోని మార్పుని కూడా వాళ్ళు గమనించి వాళ్ళే మంచి ప్రవర్తనతో నడుచుకుంటుంటే నీ భర్తలో ఒక రోజుకి ఆ మార్పు వచ్చి అయ్యో నాకంటే చిన్న పిల్లలు ఇంతలాగా బాధ్యతగా నడుచుకుంటూ ఉంటే నేను ఇంతకాలము కూడా నా కళ్ళు మూసుకుపోయి నా భార్య చెప్పినా కూడా నేను వినకుండా ఇంత తప్పు చేశాను అని తను బాధపడి మరలా నీ దగ్గరకే వచ్చి నీకు క్షమాపణ చెప్పే రోజు ఒకటి వస్తుంది అని బాగా గుర్తుపెట్టుకో. నీ దుర్గమ్మ చెప్పినా, నీ బాబా చెప్పినా నీ భవిష్యత్తు కోసమే అని గుర్తుంచుకొని జీవితంలో ఆలోచించుకుంటూ అడుగులు ముందుకు వేస్తే మా అనుగ్రహం ఎప్పుడు నీపైనే ఉంటుంది అని నీకు మరొక్కసారి తెలియజేస్తూ
ఎంత వివరంగా అమ్మవారు కానీ బాబావారు కానీ మనకు తెలియచేస్తున్నారండి. నిజంగా ఎంత ఆవేదన భరితంగా ఈరోజు మనకు ఆ తల్లి వివరంగా తెలియచేశారు. మరి అమ్మ మాటను మనం గౌరవించి తల్లి మన కోసం చెప్పింది ఆ బాబా ఎంత వివరంగా మన కోసం ఇన్ని విషయాలు తెలియచేసిన విషయాలను మనం ఎవ్వరం కూడా మర్చిపోకుండా అమ్మవారి బాటలో ఎప్పుడు కూడా నడుచుకుంటూ ఉంటే ఆ తల్లి ఆశీస్సులు మన పైన ఎప్పుడు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా మీ అందరితో కూడా పంచుకుంటూ ఉన్నానండి. మరి బాబా వారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి. మరి అమ్మవారు ఈరోజు మనకు ఇంతటి చక్కటి సందేశంతో బాబావారు అందించిన ఈ సందేశంలోని అర్థాన్ని, పరమార్థాన్ని మీరందరూ కూడా గ్రహించినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొంతమంది మరచిపోతూ ఉన్నారండి, ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అదే చేత్తో హైప్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా మీరు హైప్ అనేది ప్రెస్ చేస్తే మన వీడియో మరింత రీచ్ అవుతుంది, మరికొంతమంది బిడ్డలకు రీచ్ అవుతుంది అని చెప్పి మరలా మీ అందరి నుంచి నేను కోరుకుంటున్నాను. మీ అందరి నుంచి కోరుకునేది నేను ఇది ఒక్కటేనండి. ఇంకా చిన్న లైక్ అయితే ఓం సాయిరామ్ అని కానీ, లేదంటే శ్రీమాత్రే నమః అని కానీ, ఏదైనా సరే మీకు ఇష్టమైన మాట కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మరో చక్కని అమ్మవారి సందేశంతో, బాబావారి సూచనలతో మనందరము కూడా ముందుకు వెళ్ళాలి, మరలా కలుసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని, బాబావారిని వేడుకుంటూ ఉన్నానండి. నిజంగా ఈరోజు బాబావారి అలంకారం చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంది. ప్రతిరోజు నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను. మీరందరూ కూడా చూస్తూ ఆనందిస్తున్నారని కూడా నేను కూడా సంతోషపడుతూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.